మన నంద్యాల రీజనల్ ఆఫీస్ టెక్కేలో ఉంటుంది ఎస్బీఐ. వీళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ మనకు అక్కడ బ్యానర్లో కనిపిస్తుంది. సిఎస్ఆర్ యాక్టివిటీ కోఆపరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ యాక్టివిటీ కింద మనకి గర్ల్ చైల్డ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. మనకి ఈ సైకిళ్ళని అంతా కూడా ఒక 10 సైకిళ్ళను మనకు ఈ ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ వాళ్ళు మనకి పేద పిల్లలకి, తర్వాత ఆ సింగిల్ పేరెంట్ చైల్డ్స్ కొంతమంది ఉన్నారు, చూసి వాళ్ళని కొంతమందిని చూసి సెలెక్ట్ చేసి ఒక 10 మందికి ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పంపిణీ కార్యక్రమానికి మన సూర్యప్రకాష్ గారు సార్ రాలేదు, కానీ ఆ ఎస్బీఐ రీజనల్ మేనేజర్గా సార్ గారు ఉంటారు. సార్ గారికి కూడా మన అందరం కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో సార్ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదేవిధంగా మేము గతంలో ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో సార్ని కలిసినప్పుడు సార్ చాలా రిసీవ్ చేసుకున్నారు. మన స్కూల్కి ఏదైనా చేయడానికి మనం అవకాశం ఉంటే ఏదన్నా అని అడిగినప్పుడు సార్ వాళ్ళు ఏ చిన్న అవకాశం ఉన్నా తిమ్మాపురం మోడల్ స్కూల్ చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, ఎలా ఉంది ఏంటి అనేటువంటిది, రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. తర్వాత ఈ మధ్య మనం నేషనల్ అవార్డు, తర్వాత గ్రీన్ రేట్లో కూడా మనం ర్యాంక్ సాధించుకున్నాము. ఈ మధ్య మనం రాజ్భవన్ కూడా మన అమ్మాయి గీతావాణి గవర్నర్ ఇచ్చేటువంటి విందుకు కూడా ఆహ్వానం అందుకొని అక్కడ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఎన్ఎంఎస్లో కూడా మనం గతంలో 12 మంది జిల్లా వ్యాప్తంగా, జిల్లాలోనే హైయెస్ట్ ఎన్ఎంఎస్ సెలెక్ట్ అయినటువంటి స్కూల్గా మనది రికార్డు ఉంది. 10th క్లాస్ హైయెస్ట్ రికార్డు, తర్వాత 3కి IIITలో సీట్ సాధించడము, ఇలా విజయ పరంపర మన స్కూల్ నుంచి కొనసాగుతూనే ఉంది. అది సార్ వాళ్ళకు కూడా తెలుసు. ఆ క్రమంలో మనకు కూడా వాళ్ళకు ఎక్కడ అవకాశం దొరికినా మనకు చేయూతనిచ్చేదానికి, మనల్ని ప్రోత్సహించడానికి ముందుంటున్నారు. వీరందరికీ కూడా మన స్కూల్ తరఫున మనం ఒకసారి ధన్యవాదాలు, క్లాప్స్తో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. తర్వాత కేశవ్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి మన సార్ కూడా ఇప్పుడు రావాల్సింది. ఆ గ్రౌండ్కి ఏఈ వాళ్ళు కొంచెం వెరిఫికేషన్ రావడం చేత సార్ అక్కడ లాక్ అయిపోయారు. కాబట్టి మన లక్ష్మణ్ సార్ ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి, గ్రౌండ్లో ఉన్నారు సార్, అక్కడ కొలతలు తీపిస్తూ ఉన్నారు, అందుకు రాలేరు. తర్వాత మన సీనియర్ పీజీటీ పీర్బాస్ సార్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. తర్వాత బ్రహ్మయ్య సార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా మన హెచ్ఆర్ మేనేజర్ కేశవ్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. డిస్ట్రిబ్యూషన్లో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ స్కూల్ గురించి గొప్పతనం ఏంటనేది ఇప్పుడే మీ సార్ చెప్పారు. వాస్తవంగా ఇదంతా కూడా అంత ర్యాంక్స్ ఇవన్నీ కూడా మీరు సాధించారనే విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉంటూ ఇన్ని స్కోర్ కానీ ఇవన్నీ మంచి ర్యాంక్స్ కానీ ఒకటి గవర్నర్ దగ్గర నుంచి కూడా రాష్ట్రపతి ఏదో చెప్పారు సారు. నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. అంటే ప్రిన్సిపల్ సార్ రూమ్లో కూడా మేము చూస్తే టీచర్స్ అందరూ కూడా చాలా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అంటే మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్లో శ్రీ చైతన్య, నారాయణ కూడా ఉన్న స్కూల్ క్వాలిఫికేషన్ ఉన్న మీకు ఉన్నారు. సో అది చాలా మీ అందరికీ చాలా అదృష్టము. ఈ సైకిస్ట్కు మెయిన్ కారణం అయితే కనుక మీ ప్రిన్సిపల్ సార్ వీళ్ళు వచ్చి మమ్మల్ని సార్ కలిశారు. సార్ ఇట్లా స్కూల్ డెవలప్మెంట్లో భాగంగా బ్యాంక్ తరఫున ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మా స్కూల్ ఈ విధంగా పర్ఫామ్ చేస్తుంది సార్, ఏదైనా అవకాశం ఉంటే కనుక మీరు ఒకసారి మాకు సపోర్ట్ చేయండి అనేసి ఇది చిన్న వృత్త సాయం మాత్రమే. అవకాశం వెంటనే మీ ప్రిన్సిపల్ సార్ గారికి ఫోన్ చేశాను నేను, సార్ ఇట్లా ఉంది, మీరు ఇది లెటర్ పంపిస్తే కనుక నేను ఇది చేస్తాను అనేసి. సారు వెంటనే చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఒక 10 మంది పేర్లు పెట్టి దాంట్లో కూడా చాలా ఎవరికైతే బాగా ఉపయోగకరమో వాళ్ళది పంపించారు. సో అది చాలా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కలవడము
సో ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ సార్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు భగవంతుడు కూడా మన ప్రయత్నానికి తగినటువంటి ఫలాన్ని కూడా మనకు అందిస్తూ వస్తూ ఉంటారు. మనం ఏ రోజు కూడా ఏ ఫలితాన్ని ఆశించి మనం పనిచేయలేదు, ఏ అవార్డులను ఆశించి మనం ముందుకెళ్ళలేదు. మనం ఏం చేయాలనుకున్నామో, ఎలా చేయాలనుకున్నామో అవి చేసుకుంటూ వెళ్ళాము. మన ప్రమేయం లేకుండానే ఆ అవార్డ్స్ రావడం కానీ, అసలు రాజ్భవన్కి గవర్నర్ గారి విందుకి మన స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఆహ్వానం అనేటువంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ముందు రోజు ఆ లెటర్ వస్తే మేమే షాక్ గురయ్యాము. రాజ్భవన్కి రావటం అనేటువంటిది, ఆహ్వానం అనేటువంటిది, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేయాలనేటువంటి సంకల్పం మన ప్రిన్సిపల్ గారికి, తర్వాత మనకున్నటువంటి స్టాఫ్ కూడా చాలా వర్క్ఫుల్ స్టాఫ్ ఉన్నారు. సార్ చెప్పినట్టుగా హార్ట్ఫుల్ గా పనిచేసేటువంటి ఆడిటర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యన మనకి ఉన్నప్పుడు రిజల్ట్స్ అనేటువంటి మంచి రిజల్ట్సే వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన స్కూల్ బయటికి ఒక మంచి స్కూల్ గా వెళ్తూ ఉందో, మంచి రిజల్ట్స్ తో సమాజంలో మనం నిలబడ్డాము అంటే ఇలాంటి సంస్థల యొక్క సహకారం అనేటువంటి నాకు ఖచ్చితంగా అందుతుంది. ఈరోజు మనకి అవకాశం ఇచ్చి ఒక 10 సైకిళ్ళు మనకి పంపిణీ చేసినటువంటి ఎస్బీఐ మేనేజర్ గారికి, తర్వాత కేశవ్ సార్ గారు అక్కడ వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా హామీ ఇచ్చారు. మా చిన్న అవకాశం ఉన్నా సరే తిమ్మాపురం మోడల్ స్కూల్కి దాన్ని మేము అందిస్తామన్నారు. చిన్న అవకాశం వచ్చినప్పుడు ఈ దాదాపు అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో లెటర్ పెట్టాము. లెటర్ పెట్టి అని చెప్పడం, లెటర్ పెట్టేయటం, సంక్రాంతి హాలిడేస్ లో ఈ సైకిల్ రావటము, ఈరోజు మనం ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం, ఇలాంటి అవకాశాలు మనకు మరిన్ని రావాలి. మరింత ప్రోత్సాహం అనేటువంటిది ఉన్నప్పుడు ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా మంచి ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకునేటువంటి విధంగా ఆ రిజల్ట్స్ లో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ కేశవ్ సార్ గారికి ఎస్బీఐ బ్రాంచ్ RPO2 రీజనల్ ఆఫీస్ వీళ్ళందరూ కూడా మనందరి కరతాళ ధ్వనుల మధ్య మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుందాం.